నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. మీ జాతక సమస్యలకై మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిన IVRS నెంబర్స్ 5051010631255563. మీరు రిజిస్టర్ చేసుకునే విధానం మీ పేరు, పుట్టిన తేదీ, పుట్టిన సమయం, పుట్టిన స్థలం, అలాగే మీ సమస్య. బర్త్ డేస్ లేని వారు ప్రశ్న జాతకం ద్వారా మీ సమస్యకి పరిష్కారం తెలుసుకోవచ్చు. జ్యోతిష్యంలో డాక్టరేట్ పొందిన తొలి తెలుగు మహిళ డాక్టర్ సంధ్యాలక్ష్మి గారు మీ సమస్యలకి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు. అమ్మ నమస్కారం. అమ్మ నమస్కారం. ప్రేక్షకులకి నమస్కారం. ఈరోజు మన శుభమస్తు కార్యక్రమంలో మంగళసూత్రాలు చేయించుకోవడానికి ఏ రోజు మంచిది అనే విషయాల గురించి మనం తెలుసుకోబోతున్నాం. అమ్మ, చాలా మంది అమృతం అమృతం అంటూ ఉంటారు కదా, అసలు అమృతం అంటే ఏంటంటారు? పీయూషం అమృతం సుధా అంటారు. అంటే ఏ ద్రవం తాగటం వల్ల చావు లేకుండా చిరంజీవులై ఉంటారో దాన్ని అమృతం అంటారు. అంటే ఆ అమృతం కోసమే దేవదానులంతా కూడా క్షీర సముద్ర మథనం చేశారు, అమృతాన్ని తాగారు కూడా. అందుకని దేవతలకి మరణం లేదు అంటూ ఉంటారు. అది అమృతం. అలాగే అమృత సిద్ధి యోగం అంటూ ఉంటారు, మరి ఇదేంటంటారు? మరి అమృతం అని చెప్పుకున్నప్పుడే అర్థం అవుతోంది కదా, చావు లేనటువంటిది, నాశము లేనటువంటిది అని. అంటే ఈ యోగంలో చేసేటువంటివి కూడా అలా అమృత తుల్యంగా ఉంటాయి అనేటువంటి అర్థం. అందుకని అమృత సిద్ధి యోగాలు అని చెప్పేసి మనకి జ్యోతిష్ శాస్త్రంలో ఉంటాయి. ఈ అమృత సిద్ధి యోగాలు అనేటువంటిది మనం మామూలుగా యోగం, మనం మామూలుగా పంచాంగం అంటే 5 చెప్పుకుంటాం. తిథి, వార, నక్షత్ర, యోగ, కరణం అని చెప్పుకుంటాం. నక్షత్రాలు 27 ఏ విధంగా ఉంటాయో 27 యోగాలు కూడా మనకి ఉంటాయి. ఆ యోగాల్లో అమృత సిద్ధి యోగం అనేటువంటిది ఒక యోగం. వ్యతిపాత అని, తర్వాత శూల యోగం అని, గండ యోగం అని రకరకాల యోగాలు మనకి ఉంటాయి. ధృతి యోగం అని రకరకాల యోగాలు ఉంటాయి. వాటిలో అమృత సిద్ధి అనేటువంటిది ఒక యోగం. ఆ యోగము కొన్ని వారాల్లో కొన్ని నక్షత్రాలు వచ్చినప్పుడు అది ఏర్పడుతుంది. సాధారణంగా ఈ విషయాలు మీకు అందరికీ తెలియవు కాబట్టి, మంచి పనులు చేయటానికి ఉపయోగపడుతుంది కాబట్టి నేను చెప్తాను, మీరు ఎవరైనా రాసుకోవచ్చు. ఆదివారం హస్తా నక్షత్రం ఉన్న రోజు, సోమవారం మృగశిర నక్షత్రం ఉన్న రోజు, మంగళవారం అశ్విని నక్షత్రం ఉన్న రోజు, బుధవారం అనురాధ నక్షత్రం ఉన్న రోజు, శుక్రవారం రేవతి నక్షత్రం ఉన్న రోజు, శనివారం రోహిణి నక్షత్రం ఉన్న రోజు అమృత సిద్ధి యోగాలు ఏర్పడతాయి. అయితే అమృత సిద్ధి యోగాలు అలాగే అమృత గడియలు రెండు ఒకటే అంటారా? కాదు. ఇక్కడ అమృత సిద్ధి యోగం అనేటువంటిది ఆయా వారాల్లో ఆయా తిథులు నక్షత్రాలు వచ్చినప్పుడు, ఇప్పుడు చెప్పాను కదా, ఆ నక్షత్రాలు వచ్చినప్పుడు మనకి అమృత సిద్ధి యోగాలు ఏర్పడతాయి. కానీ అమృత ఘడియలు అనేటువంటిది ప్రతిరోజు ఉంటాయి. అవి ఎప్పుడో ఒకప్పుడు వచ్చేవి, ఇవి ప్రతిరోజు ఉండేవి. అదేమిటంటే ప్రతి నక్షత్రం మనకి 27 నక్షత్రాలు ఉన్నాయి. ఒక్కో రోజు ప్రతిరోజు ఏదో ఒక నక్షత్రం ఉంటుంది. ప్రతి నక్షత్రంలో కూడా అమృత ఘడియలు ఉంటాయి, విషఘటికలు ఉంటాయి, అదేవిధంగా అమృత ఘడియలు కూడా ఉంటాయి. అమ్మ, అమృత సిద్ధి యోగాల్లో ఏ పనులు చేయొచ్చు అంటారు? అమృత సిద్ధి యోగంలో శుభము అనుకునేటువంటిది, చిరకాలం ఉండాలి అనుకునేటువంటి పనులన్నీ కూడా చేయవచ్చు. అయితే వీటిలో కూడా కొన్ని చేయకూడనివి ఉన్నాయి. ఏమిటి అనేది కూడా చెప్తాను, ఎవరైనా కావాలంటే రాసుకోవచ్చు. ఇక్కడ ఆదివారం హస్తా నక్షత్రంలో అప్పులు ఇవ్వడం కానీ తీసుకోవడం కానీ ఎట్టి పరిస్థితిలో చేయకూడదు. ఎందుకంటే ఆదివారానికి స్థిరవారం అనేటువంటి పేరుంది. ఆదివారం హస్తా నక్షత్రం రోజు అప్పులు చేయకూడదు, అప్పులు ఇవ్వకూడదు. అదేవిధంగా మంగళవారం అశ్విని నక్షత్రంలో ఔషధ సేవనం చేస్తే చాలా మంచిది, కానీ గృహారంభాలు చేయకూడదు, భూమిని తవ్వేటువంటి పనులేవి కూడా చేయకూడదు. ఎందుకంటే మంగళుడు కుజుడికి సంబంధించినటువంటి వారం మంగళవారం. ఆ మంగళవారం అతనికి పేరు ఏమిటంటే భూమిపుత్రుడు అనేటువంటి పేరు కూడా ఉంది. కాబట్టి మంగళవారం రోజు ఎవరు కూడా భూమిని తవ్వేటువంటి చేయకూడదు. ఆ రోజు అమృత సిద్ధి యోగం ఉన్నప్పటికీ కూడా ఔషధ సేవనానికి ఎంత మంచిదో భూమిని తవ్వేటువంటి పనులు మాత్రం ఆ రోజు అంత నిషేధం. అదేవిధంగా శనివారం రోహిణి నక్షత్రం, అనేక పనులు చేసుకోవచ్చు కానీ ప్రయాణం మాత్రం ఆ రోజు చేయకూడదు అని నిషేధంగా చెప్తోంది శాస్త్రం. గురువారం పుష్యమి నక్షత్రం అత్యంత అద్భుతమైనటువంటి యోగం, అమృత సిద్ధి యోగం. కానీ ఆ రోజు వివాహాలు చేయకూడదు. ఎందుకు అంటే ఈ రోజు చేసిన గురువారం పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు చేస్తే
పదే పదే ఆ పనిని చేయించేటువంటి యోగం ఏర్పడుతుందిరా. ఓహో. మరి వివాహం అలా చేయకూడదు కదా, అవును. అందుకని. ఓకే అమ్మ, ప్రతి రామారావు అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. అలాగే. హలో. హలో, నమస్కారం అండి. నమస్తే మేడం. రామారావు పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు, ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. మార్చి 2, 1979 ఉదయం 5 గంటలకు బిట్రగుంటలో పుట్టారు. అవును మేడం. ఓకే అండి, మరి మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. గతంలో మిమ్మల్ని అడిగాను, చిన్న వ్యాపారం పెట్టానమ్మా, కొంచెం అప్పుల్లో ఉన్నానని. 2 సంవత్సరాల వరకు మీరేం పెట్టుబడి పెట్టద్దని మీరు చెప్పారు. అందుకని ఇప్పుడు ఈ రియల్ ఎస్టేట్ లో కమిషన్ దారుడిగా తిరుగుతా ఉన్నాను. ఇది ఎలా ఉంటది? నాకు హెల్త్ కూడా కొంచెం ట్రబుల్ లో ఉంది. హెల్త్ ఎట్లా ఉంటది? ఏమైంది హెల్త్ ట్రబుల్ అంటే? హెల్త్ అంటే ఇప్పుడు గ్యాస్ ట్రబుల్ గా ఫామ్ అయ్యి ఆయాసంగా వస్తుందమ్మా. ఆయాసం వస్తుంది మీకు. తర్వాత ఇప్పుడు ఆయాసం బాగా, నైట్ టైం అసలు నిద్ర ఉంటుందా? అదే అదే ఇక్కడ మీకు చంద్ర మహర్దశ నడుస్తోందండి. చంద్ర మహర్దశ నడవటం వలన చంద్రుడి వలన ఎవరికైనా కూడా ఈ చల్లదనం, ఆయాసం ఇలాంటివన్నీ వస్తూ ఉంటాయి. చంద్ర జపం చేయించండి. ఆ తర్వాత శివుడికి సోమవారాలు అభిషేకం చేయిస్తూ ఉండండి. తర్వాత రాత్రిపూట నిద్ర పట్టకపోతే కాసేపు ఏటవాలుగా కూర్చుని గుండె మీద చేయి వేసుకొని క్రీం అచ్యుతానంత గోవింద, క్రీం అచ్యుతానంత గోవింద అనుకుంటూ ఉండండి. చలవ చేసేటువంటి పదార్థాలు సాధారణంగా రాత్రిపూట తినకండి. ఇకపోతే మీకు ఇక్కడ వ్యాపారం గురించి అన్నారు కదా, అంతకుముందు మీరు అడిగినప్పుడు చెప్పినప్పుడేమో మీకు 2016 వరకు కూడా శని అంతర్దశ ఉంది అని చెప్పేసి వద్దన్నాను. అదేవిధంగా ఇప్పుడు అష్టమ శని నడుస్తోంది మీకు. 2017 వరకు కూడా మీకు అష్టమ శని ఉంది కాబట్టి మీకు పనులు కొంచెం జాప్యంగా ఉంటాయి. సడన్గా చిన్న చిన్న మార్పులు, మానసిక వేదన అనిపిస్తూ ఉంటుంది. శనికి కూడా జపం చేయించండి. శనివారాలు ప్రదోష కాలంలో నవగ్రహాల దగ్గర ప్రదక్షిణ చేయండి, శివుడికి అభిషేకం చేయించుకోండి, లేదా సాయంత్రం పూట దీపారాధన చేసి ప్రదక్షిణలు చేయండి. ఇలా మీకు అష్టమ శని ఉన్నంత మాత్రాన నష్టాలు కలుగుతాయని చెప్పడానికి కాదు, కానీ మానసిక వేదన ఉంటుంది. పరిహారాలు చేస్తే మీకు పెద్దగా నష్టాలు రావు. కాకపోతే ఆచితూచి పనులు చేయండి. పెట్టుబడులు ఇప్పుడు కూడా మీరు 17 వరకు పెట్టకండి. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన జాగ్రత్తలు పాటిస్తున్న రెమెడీస్ కూడా చేసుకోండి, అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, ఇంకా అమృత సిద్ధి యోగాల్లో ఏ పనులు చేయొచ్చు అంటారు? అమృత సిద్ధి యోగాల్లో కానీ, గురుపుష్య యోగం ఏర్పడినప్పుడు కానీ, లేదా అమృత ఘడియలు, అమృత సిద్ధి యోగాలు ఉన్నప్పుడు శుభంగా ఉండాలి అనుకునేటువంటివి, స్థిరంగా ఉండాలి అనుకునేటువంటి పనులు చేయటం, బంగారు కొనటం, నగలు కొనుక్కోవడం, వాటిని ధరించడం లాంటివి కూడా చాలా మంచిది. బంగారం కొనాలన్నారు కదా, మరి మంగళసూత్రాలు ఏ రోజుల్లో చేయించుకుంటే మంచిదంటారమ్మా? ఈ విషయంలో మా గురువుగారు ఒక మాట చెప్తూ ఉండేవాళ్ళు. గురు పుష్య యోగం వచ్చినప్పుడు, అంటే గురువారం పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు శుభలగ్నంలో, అంటే ఒక నక్షత్రం రోజంతా ఉంటుంది, రోజంతా కూడా అమృత సిద్ధి యోగం ఉంది కదా అని చెప్పేసి ఆ రోజంతా కూడా ఏ పనైనా చేయొచ్చు అనేటువంటి తీసుకోవడానికి లేదు. ఆ రోజు కూడా ఒక శుభ లగ్నం తీసుకొని, సప్తమంలో పాపగ్రహాలు లేనటువంటిది, లగ్న బలం కలిగినటువంటిది మంచి సమయాన్ని ఎంచుకొని, సప్తమంలో పాపగ్రహాలు లేకుండా చూసి అలాంటి సమయంలో కొంత బంగారం కొనాలిట. అలా 9 సార్లు గురువారం పుష్యమి నక్షత్రం వచ్చినప్పుడు బంగారం కొని, అలాగే అమృత సిద్ధి యోగాలు శుభ లగ్నాలు ఉన్నప్పుడు వాటితో, ఆ బంగారంతో మంగళసూత్రాలు చేయించాలిట. అదేవిధంగా దాన్ని ధరించేప్పుడు కూడా, అంటే వివాహ ముహూర్తంలో ధరించినప్పటికీ దాన్ని తయారు చేసేది, కొనేది మాత్రం ఇలాంటి అమృత సిద్ధి యోగాల్లో తయారు చేయాలిట. అంటే అందుకని రెడీమేడ్వి తయారు చేయడం కంటే కూడా పూర్వకాలం ఏం చేసేవాళ్ళు, ఇలా అమృత సిద్ధి యోగం ఉన్నప్పుడు బంగారం తీసుకెళ్ళి కంసాలకి ఇచ్చి, ఇదో ఈ టైంలో ఈ మంగళసూత్రాలు నువ్వు తయారు చేయాలి అని చెప్పేవాళ్ళుట. ఈ రోజుల్లో అయినా మీరు షాపుల్లో కొనదలుచుకుంటే మీకు కావాల్సిన కొన్ని ప్రాంతాలకి కొన్ని డిజైన్స్ అని ఉంటాయి. ఈ ప్రాంతాల వాళ్ళు ఈ డిజైన్వే వాడాలి, ఇంత బరువు ఉండాలి అనే కొన్ని నియమాలు వాళ్ళ వంశాన్ని బట్టి ఉంటాయి. అవి ఏమనుకుంటున్నారో దానికి సంబంధించి ఆ రోజు వెళ్ళి మీరు ఈ సమయంలోనే ఈ మంగళసూత్రాలు తయారు చేయండి అని ఒక శుభ సమయంలో వాళ్ళకి డబ్బు కట్టండి. ఆ సమయంలో వాళ్ళు తయారు చేయాలి, లేదా కంసాలు వాళ్ళకి ఇచ్చి కూడా మీరు చేయించుకోవచ్చు. అంటే బంగారు నగలు తయారు చేసే వాళ్ళకి కూడా ఇచ్చి తయారు చేసుకోవచ్చు. ముఖ్యంగా అమృత సిద్ధి యోగంలో మంగళసూత్రాలు కొనడం, లేదా దాన్ని తయారు చేసినవి చేయించుకోవడం, ఆ సందర్భంలో దాన్ని తీసుకోవడం కూడా చాలా మంచిది. ఓకే అమ్మ, ప్రతి లక్ష్మీనారాయణ అనే కాలర్ లైన్లో ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో.
మేడం. నమస్కారం అండి, లక్ష్మీనారాయణ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు. ఒకసారి బర్త్ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకుందాము. చెప్పండి. జూలై 7, 1992 తెల్లవారుజామున 3:45 మచిలీపట్నంలో పుట్టారు. అవును మేడం. ఓకే, మరి మీ సమస్య ఏంటో చెప్పండి మేడంతో. హలో మేడం, నమస్కారం మేడం. నమస్కారం, చెప్పండి. నాకు ఉద్యోగం వచ్చా మేడం. ఉద్యోగం అంటే డిగ్రీ అయిపోయింది మేడం, స్టడీస్. అయితే ఇప్పుడు ఉద్యోగం గురించి ట్రై చేస్తున్నాను. అంటే ఆ ఉద్యోగానికి అదే బ్యాంక్ జాబ్ ట్రై చేస్తే లేకపోతే ఇంకేమన్నా ఆఫర్స్ గురించి బ్యాంక్ జాబ్ ట్రై చేయాలనుకుంటున్నారా? దాని గురించి. బ్యాంక్ జాబ్ కొంచెం కష్టం అండి మీకు. బ్యాంక్ కాకుండా మీకు దేనికైనా కూడా మీరు ఏం చదువుకున్నారో దానికి ఏం చదువుకున్నారు మీరు? డిగ్రీ బీకామ్ మేడం. బీకామ్ చేసుకున్నారా? అయితే మీరు ఏదైనా మార్కెటింగ్ అట్లాంటి వాటికి వెళితే మీకు బాగుండొచ్చు. మీరు ఇప్పుడు ప్రయత్నం చేయొచ్చు. చేయడానికి ఉద్యోగానికి అయితే మంచి సమయం. ఏడాది మీకు ఏలినాటి శని కూడా అయిపోయింది. మీకు ఏలినాటి శని కూడా అయిపోయింది. ఉద్యోగం చేయడానికి బాగానే ఉంది. ఇబ్బందులు జాతకపరంగా ఏమీ కనిపించటం లేదు. ఓం శ్రీ రాజమాతంగే నమః అనేటువంటి మంత్రాన్ని జపిస్తూ ఉండండి. మీకు లగ్నాధిపతి ఉన్నటువంటి దశే అంతర్దశే నడుస్తోంది కాబట్టి ఇబ్బంది ఏం లేదు. మీకు ఉద్యోగం కూడా తొందరగానే వస్తుంది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన మంత్రాన్ని రెగ్యులర్గా చదువుకుంటూ ఉండండి. తొందరలోనే మంచి ఉద్యోగం వస్తుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, గురువారం పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు బంగారం కొంటే మంచిది అని చెప్పేసి అన్నారు కదా. ఇలాగ 9 సార్లు చేయాలని చెప్పేసి అన్నారు. కానీ 9 సార్లు చేయడం అంటే కష్టం కదా. ఒకేసారి గురువారం పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు కొంటే మంచిదా? కొనొచ్చు. ఇక్కడ మీరు అన్న ప్రశ్న కూడా కరెక్టే. ఎందుకంటే జ్యోతిష్కులకి తెలుసు కాబట్టి వాళ్ళ కుటుంబాల్లో, మా గురువుగారు చెప్పారు కాబట్టి వాళ్ళ కుటుంబాల్లో వాళ్ళకి ముందు నుంచే ప్లాన్ చేసుకోవడానికి అలా ముందు నుంచే కొంచెం కొంచెం కొనిపెట్టి వాళ్ళు చేసుకునే వాళ్ళేమో. అలా వీలైనటువంటి వాళ్ళు ముందుగానే ప్లాన్ చేసుకుంటే చేసుకోవచ్చు. అలా కానటువంటి వాళ్ళు సడన్గా పెళ్లి కుదిరింది, అమ్మాయికి మంగళసూత్రాలు కొనాలి అనుకున్నప్పుడు గురువారం పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు మంచి లగ్నం చూసుకుని ఎవరైనా అడగండి, జ్యోతిష్కులను అడిగి మంచి లగ్నంలో వెళ్ళి మీరు బంగారం ఇచ్చి లేదా బంగారానికి డబ్బు కట్టి ఈ సమయంలోనే మాకు తయారు చేయాలి అనేటువంటిది వాళ్ళకి నియమం చెప్పి ఆ సమయంలో తయారు చేయించుకోవచ్చు. అయితే గురువారం పుష్యమి నక్షత్రం అనేది ఎన్ని రోజులకు ఒకసారి వస్తూ ఉంటుందంటారు? గురువారం పుష్యమి నక్షత్రం అసలు నక్షత్రాలే తిరిగి తిరిగి రావాలి అంటే 27 నక్షత్రాలు అయిపోతే కానీ మళ్ళీ ఆ నక్షత్రం రాదు. 27 నక్షత్రాలు కదా. అంటే 27 రోజులకి తగ్గించి మళ్ళీ రిపీట్ అవ్వదు. మరి అది గురువారం రావాలి అంటే మనం చెప్పలేము. 6 నెలలకి, ఏడాదికి రావచ్చు, 6 నెలలకి రావచ్చు, 8 నెలలకి రావచ్చు, ఒక్కొక్కసారి 3 నెలలకి కూడా రావచ్చు. సంవత్సరంలో ఒకసారి అయితే గ్యారంటీ, ఒకసారి 3-4 సార్లు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. అమ్మ, మరి పెళ్లి ముహూర్తం దగ్గరలోనే ఉంది. వీళ్ళు బంగారు నగలు ముఖ్యంగా మంగళసూత్రాలు లాంటివి చేయించుకోవాలి. ఇలా గురువారం పుష్యమి నక్షత్రం దగ్గరలోనే లేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలంటారు? గురువారం పుష్యమి నక్షత్రం లేకపోయినా మనం అమృత సిద్ధి యోగాలు ఇంకొన్ని చెప్పుకున్నాం కదా. శుక్రవారం రేవతి నక్షత్రం, సోమవారం మృగశిర నక్షత్రం, ఆదివారం హస్త నక్షత్రం చాలా విశేషమైనటువంటిది. అలాంటి రోజుల్లో అమృత ఘడియల్లో అంటే ఈ రోజులేవి కూడా మీకు అందుబాటులో దగ్గరలో లేకపోవచ్చు. ఆ నక్షత్రాలు, ఆ రోజులు, ఆ వారాలు కలిసేటువంటివి కూడా మీకు అందుబాటులో లేకపోవచ్చు. ఒక్కొక్కసారి 10 రోజుల్లోనే పెళ్లి కుదిరి 10 రోజుల్లోనే చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతూ ఉంటుంది. ఇన్ని రోజులు ఈ విషయాలు మీకు తెలియకుండా కూడా ఉన్నాయి కదా. అందుకని ఏం చేస్తారు, అమృత ఘడియలు రోజు ఉంటాయి. ప్రతి నక్షత్రంలో అమృత ఘడియలు ఉంటాయి కదా. ఆ అమృత ఘడియలు ఉన్నప్పుడు చూసుకొని శుభలగ్నం చూసుకొని ఆ సమయంలో అయినా మీరు మంగళసూత్రాలు చేయించుకోవచ్చు. అయితే మరి ఇలా అమృత గడియల్లో అలాగే అమృత సిద్ధి యోగాల్లో ఏ పనులు చేస్తే మంచిదంటారు? ఏ పనులు చేస్తే మంచిది అంటే నేను ఇందాక కూడా చెప్పాను కదా, శుభకార్యాలు స్థిరంగా ఉండాలి అనుకునేటువంటి పనులు చేయటం, గృహప్రవేశం చేయడం, గృహారంభం చేయటం, తర్వాత విద్యారంభం చేయటం, ఏదైనా కళలు కొత్తగా నేర్చుకునే వాళ్ళు నేర్చుకోవడం, కొత్త నగలు ధరించడం, కొత్త నగలు కొనుక్కోవడం, కొత్త వస్త్రాలు కొనుక్కోవడం, కొత్త వస్తువులు కొనుక్కోవడం, అమ్మాయిని ముఖ్యంగా అత్తవారింటికి ఇలా స్థిరంగా ఉండేటువంటిప్పుడు అమ్మాయిని అత్తవారింటికి పంపించడం, కాపురానికి పంపించడం. అంటే ఏది మనకి స్థిరంగా ఉండాలి, ఇది చిరకాలం మనకి నిలవాలి అని అనుకుంటూ ఉంటాము, అవన్నీ చెయ్యాలి. అంతేకాకుండా అమృత సిద్ధి యోగం, అమృత ఘడియలు ఉన్నప్పుడు ఎవరికైనా సరే ఔషధ సేవనం చేయడం చాలా మంచిది. అన్నప్రాసన చేయటం చాలా మంచిది. రోగం తర్వాత పచ్చం తీసుకోవడం చాలా మంచిది. రోగం తర్వాత మొదటిసారి స్నానం చేస్తారు కదా, అప్పుడు స్నానం చేయటం చాలా మంచిది.
తర్వాత ఏదైనా వ్రతాలు ప్రారంభం చేయాలి అనుకుంటే ఇలాంటి సౌభాగ్య వ్రతాలు అమృత సిద్ధి యోగంలో ప్రారంభం చేస్తారు కదా, అలాంటి ఘడియల్లో ప్రారంభం చేయటం చాలా మంచిది. అంటే వ్రతాల రోజు ఆ ఘడియలు ఆ పొద్దున పూట ఉండాలి. అవును. కాకపోతే ఔషధ సేవనం చేయటం కానీ, తర్వాత జబ్బు తగ్గిన తర్వాత అన్నం తినటం, మళ్ళీ తిరిగి భోజనం మొదలు పెడతారు, సాధారణ భోజనం మొదలు పెడతారు, అలాంటిది చేయటం కానీ ఇవన్నిటికీ కూడా చాలా విశేషమైనటువంటిది. అమ్మ, అమృత సిద్ధి యోగం ఒక రోజంతా ఉంటుందంటారా? అమృత సిద్ధి యోగం అనేటువంటిది రోజంతా ఉంటుందని కాదు, మనం ఆ రోజు ఆ నక్షత్రం అని చెప్పుకున్నాం కదా. ఇప్పుడు హస్తా నక్షత్రం ఆదివారం అన్నాం. హస్తా నక్షత్రం ఆదివారం అంటే ఆదివారం రాత్రి మనకి ఇంగ్లీష్ డేట్స్ లాగా రాత్రి 12 నుంచి మళ్ళీ రాత్రి 12 వరకు ఉంటుందని అర్థం కాదు. ఇక్కడ సూర్యోదయం నుంచే మనం వారం అనేది చెప్పుకుంటాం. ఆదివారం అనేది సూర్యోదయంతో వారం ప్రారంభం అవుతుంది మనకి శాస్త్రం ప్రకారం. ఆ ఆదివారం రోజు మరి మధ్యాహ్నం వరకైనా ఆ నక్షత్రం ఉండొచ్చు, ఒక్కొక్క రోజు రోజంతా కూడా ఉండొచ్చు, ఒక్కొక్క రోజు కొన్ని గంటలే ఉండొచ్చు. ఆ వారము ఆ నక్షత్రం ఉన్నంత సమయం మాత్రమే అది మనకి అమృత సిద్ధి యోగం అవుతుంది. అంటే ఆదివారం హస్తా నక్షత్రం మధ్యాహ్నం వరకే ఉండొచ్చు, మధ్యాహ్నం వరకే అమృత సిద్ధి యోగం ఉన్నట్టు. కొన్నిసార్లు రాత్రి వరకు ఉంటుంది, కొన్నిసార్లు ఉదయం 10 గంటలకే అయిపోతుంది. అంటే ఆ నక్షత్ర సమయం ఎంతవరకు ఉంటుందో అంతవరకు మాత్రమే ఆయా వారాల్లో ఆయా నక్షత్రాల్లో అమృత సిద్ధి యోగాలు ఉంటాయి. అలాగే మరి అమృత గడియలు ఎంత సమయం ఉంటుందంటారు? అమృత ఘడియలు ఎప్పుడు కూడా మనకి 4 ఘడియలు అంటాం. ఒక ఘడియ 24 నిమిషాలు, అంటే ఇంచుమించు 96 నిమిషాలు ఉంటుందమ్మా అమృత ఘడియ అనేటువంటిది. అమృత ఘడియలు అనేటువంటిది 96 నిమిషాలు ఉండే ప్రతిరోజు కూడా. అయితే అది కూడా ఏ సమయంలో ఉంటుంది అనేటువంటి నియమ నిబంధనలు ఏమీ లేవు. ఒక్కో నక్షత్రంలో ఒక్కోసారి వస్తుంది. కొన్ని నక్షత్రాలకి ప్రారంభంలో విషఘడియలు ఉంటాయి, చివరిలో అమృత ఘడియలు ఉంటాయి. కొన్నిటికి మధ్యలో ఉంటాయి, కొన్నిటికి ప్రారంభంలో ఉంటాయి, కొన్నిటికి చివరిలో ఉంటాయి. ఆయా నక్షత్రాలను బట్టి అమృత ఘడియలు ఉంటూ ఉంటాయి అన్నమాట. అది మనకి పంచాంగాల్లో కానీ క్యాలెండర్లలో కానీ చూసుకున్నప్పుడు ఏ సమయంలో ఉంటుందని తెలుస్తుంది. కానీ ఉండటం మాత్రం 4 ఘడియలు ఉంటుంది. ఔషధ సేవనం అన్నప్రాసనమే కాకుండా ఎవరైనా మంగళసూత్రాలు ప్రతి సంవత్సరం కూడా మంగళసూత్రాలు పసుపు తాడు పేనిరా మార్చుకుంటూ ఉంటారు కదా, అలా మార్చుకోవడానికి కూడా అమృత సిద్ధి యోగం, అమృత ఘడియలు ఉన్నప్పుడు కానీ అమృత సిద్ధి యోగం ఉన్నప్పుడు కానీ చేస్తే చాలా మంచిది. అమ్మాయిలకి పెళ్లి చూపులు చేస్తూ ఉంటారు కదా మొట్టమొదటిసారి, అలాంటి సమయంలో చేస్తే చాలా మంచిది. వివాహానికి పనులు ప్రారంభం చేస్తూ ఉంటారు కదా, అలాంటి సమయాల్లో చేస్తే మంచిది. కొత్తగా ఉద్యోగంలో చేరతారు కదా, అలాంటి సమయంలో చేరితే మంచిది. కొత్తగా ఉద్యోగంలోనే కాదు, ఒక దగ్గర నుంచి ఇంకొక దగ్గరికి వీళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోతూ ఉంటారు కదా, కొత్త ప్లేస్లో కూర్చోవడం కూడా అలాంటి సమయాల్లో కూర్చోవడం చాలా మంచిది. దీని మీద ఆయన అగ్రిమెంట్స్కి సంతకాలు పెట్టడం కానీ, బ్యాంక్ అకౌంట్స్ తెరవటం కానీ, అకౌంట్లో డబ్బులు వేయటం కానీ ఇలాంటివి చేయడం మంచిది. కానీ ఇందాకే చెప్పానే ఆదివారం హస్తా నక్షత్రం అని, అలాంటప్పుడు మాత్రం అప్పులు ఇవ్వకూడదు, తీసుకోకూడదు, ఎందుకంటే ఇంకా అవి తిరిగి రావు. అలాంటివి కొన్ని కూడా మనం గమనించుకుని అలాంటి పనులు చేస్తే మంచిది. ఓకే అమ్మ, ఇప్పుడైతే బాలకృష్ణ అనే కాలర్ లైన్లో ఉన్నారు, ప్రశ్న జాతకం మీతో మాట్లాడదాం. అలాగే. హలో అండి. హలో, నమస్కారం అండి. నమస్కారం. బాలకృష్ణ పేరు మీద రిజిస్టర్ చేసుకున్నారు కదా? అవునండి, మా వారి పేరు. ఓకే అండి, మీది ప్రశ్న జాతకం. మీరు ఏదైతే సమస్య అడగదలుచుకున్నారో సూటిగా స్పష్టంగా ఒకటే ప్రశ్న అడగండి మేడంని. మాట్లాడండి మేడంతో. హలో, నమస్తే అమ్మా. నమస్తే అమ్మా, చెప్పండి. మా వారికి హెల్త్ బాగోట్లేదు. అంటే ఏమిటి హెల్త్ బాగాలేదంటే? ఆస్మా ఉందండి ఆయనకి. వాళ్ళ అమ్మగారికి ఉంటే ఆయనకి వచ్చింది. మొన్న కొంచెం ఊపిరితిత్తులు కొంచెం మూసుకున్నాయని చెప్పారు, టెస్ట్లు అవి చేయించుకుంటే. కొంచెం హార్ట్ డాక్టర్ దగ్గర కూడా టెస్ట్ అవి చేయించుకోండి అన్నారు. కాకపోతే మేము వెళ్ళలేదు టెస్ట్లకి, హార్ట్ డాక్టర్ దగ్గరికి. వెళ్ళాలమ్మా, గుండెకి సంబంధించినటువంటి పరీక్షలు కూడా చాలా అవసరం అనిపిస్తోంది, చేసుకోవాలి. తరువాత ఏమిటంటే ఇక్కడ తర్వాత ఏమిటంటే కాళ్ళకి ఎక్కువ దెబ్బ తగులుతుందండి ఆయనకి. కాళ్ళకి ఎక్కువ దెబ్బలు తగులుతాయి. మీరు ఇక్కడ ఆరోగ్యం విషయం అయితే అమ్మా, రోజు పొద్దున్నే సూర్యభగవానుడికి స్నానం చేసి నమస్కారం చేసుకుని ఒక రాగి చెంబుతో నీళ్లు అర్ఘ్యప్రదానం చేస్తూ హృద్రోగ నివారకాయ నమః, హృద్రోగ నివారకాయ నమః అని నమస్కారం చేసుకోమనండి. ఆరోగ్యాన్ని ప్రసాదించమని చెప్పి దండం పెట్టుకోమనండి. గుండె మీద చేయి వేసుకొని అచ్యుతానంత గోవింద, అచ్యుతానంత గోవింద అనేటువంటి నామాన్ని ఎప్పుడు జపిస్తూ ఉండమనండి.
తర్వాత వీలైతే మీకు శక్తి ఉండి వీలైతే ఒకసారి అరుణ పారాయణం చేయించండి ఆయన పేరు మీద. రోజు తప్పనిసరిగా వెల్లుల్లి భోజనంలో మొదటి ముద్దలో వెల్లుల్లి ఆవు నెయ్యి వేసుకుని సైంధవ లవణం వేసుకుని వెల్లుల్లి ఒకటి తినమని చెప్పండి. ఈ ఆస్తమా కంట్రోల్ అవుతుంది. అదేవిధంగా గుండె జబ్బులకు కూడా అది చాలా మంచిది. ఓకే, మరి విన్నారు కదండి. మరి మేడం చెప్పిన రెమెడీస్ అన్నీ కూడా జాగ్రత్తలు కూడా పాటించండి. తొందరలోనే అంతా మంచి జరుగుతుంది. ఆల్ ది బెస్ట్ అండి. అమ్మ, అయితే చాలామందికి అమృత గడియల గురించి అంత అవగాహన ఉండకపోవచ్చు కదా. మరి ఎవరైతే ఔషధం సేవనం చేసుకునే వాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళు ఏ మంత్రం చెప్పుకుని చేసుకుంటే మంచిదంటారు? ఇది కూడా చాలా మంచి ప్రశ్న. ఏమిటంటే చాలామందికి మీరు అన్నట్టు అమృత గడియలు పంచాంగాలు చూడడము ఇవన్నీ అవగాహన ఉండకపోవచ్చు. ఔషధ సేవనం చేయడానికి ఇంకొకసారి ఏమిటంటే తప్పనిసరిగా వాళ్ళు 3 పూట్ల తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఏర్పడుతూ ఉంటుంది. జబ్బు అనేది సడన్గా వస్తూ ఉంటుంది. దీనికి ముహూర్తాలు చూసుకునే అవకాశం ఉండదు. అలాంటి వాళ్ళందరూ కూడా ఔషధ సేవనం చేస్తూ ఉన్నప్పుడు రోగంతో ఉన్నప్పుడు ఏది ఇంటేకి, ఏది లోపలికి తాగడానికి తినడానికి ఔషధం ఏది తీసుకున్నా అచ్యుత, అమృత, అచ్యుత అమృత అని విష్ణుమూర్తిని తలుచుకొని అచ్యుత అమృత అనేటువంటి నామాన్ని జపిస్తూ తీసుకోవడం వలన తీసుకున్నటువంటి పదార్థము, తీసుకున్నటువంటి ఔషధము వాళ్ళకి అమృతంలాగా అది పనిచేస్తుందిట, రోగ నివారణ చేస్తుందిట. ఓకే, ఇది మనకి పురాణాల్లో కనిపిస్తుంది. ఓకే, మీ వాళ్ళకి సమయం అయిపోయింది. చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. మళ్ళీ మనం రేపు కలుసుకుందాం. ఇది వాటి శుభమస్తు కార్యక్రమం. రేపటి కార్యక్రమంలో ఏ నక్షత్రాల్లో అప్పులు తీసుకుంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అన్న విషయాల గురించి మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. నమస్కారం.